పట్టభద్రుల సీట్లో మట్టి కరిచిన కాంగ్రెస్. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన రేవంత్ ప్రభుత్వం 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు. సర్కార్ మాయమాటలను నమ్మని పట్టభద్రులు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు. 15 నెలల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరాజయం పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాభవం చూసింది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్కు పాలనలో చేతనైతే లేదని ఇట్లా వేసిండ్లు అంజిరెడ్డి. కానీ రేవంత్ రెడ్డి కోరుకున్నది కూడా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోవడమే. ఆయన కోరుకున్నదే జరిగింది. ఇక్కడ పెద్దగా వింత ఏమీ జరగలేదు. కాకపోతే ఈ ప్లేసులో ప్రసన్న ఆర్యకుమార్ను గెలిపించుకోవాలని పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆశపడ్డారు. అది జరగలేదు. అదొక్కటి వాళ్ళకి బాధ అవుతుంది. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్కి కానీ ఎలాంటి బాధ లేదు. ఒక్కరికి బాధ ఉన్నది, శ్రీధర్ బాబు గారికి బాధ ఉన్నది. ఎందుకంటే ఆ నరేందర్ రెడ్డి పేరును సూచించింది శ్రీధర్ బాబు గారు, ఆయనకు దగ్గర వ్యక్తి. కాబట్టి ఇప్పుడు అంజిరెడ్డి గెలిచినందుకు రేవంత్ రెడ్డి గారికి పెద్ద బాధ ఏం లేదు. ఇది స్వయం కృపారాధం కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు, గ్రూప్లో లీలు. ఇప్పుడు ఇక్కడ ఇంకో సీటుని బీజేపీ కైవసం చేసుకునే. ఇప్పుడు దీని ఏమంటుంది బీజేపీ, తెలంగాణలో మేము విస్తరిస్తూ పోతున్నాం. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. వాళ్ళు వ్యూహంలో భాగంగానే వాళ్ళు దూరం ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి గెలిచిండు. ఆయనే బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారుడే. శ్రీపాల్ రెడ్డి గెలిచిండు అంటే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక సీటు బీఆర్ఎస్కే దక్కింది. ఈ గ్రాడ్యుయేట్స్ మాత్రం ఇక్కడ పోటీ చేయకుండా స్తబ్దతగా ఉన్నారు. దీనివల్ల అంజిరెడ్డి గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. 50,000కు పైగా ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అవి నెరవేర్చలేదు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన్లు కాంగ్రెస్. ఇది 100% రేవంత్ రెడ్డి వైఫల్యం, కాంగ్రెస్ వైఫల్యం. ఇక మరి బీజేపీ ఒక సీట్ గెలిచింది. మరి దీన్ని ఎట్లా చూస్తారంటే బీజేపీ వస్తుందా, రాష్ట్రంలో విస్తరించుకుంటూ పోతుందా అంటే వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. పూర్తిగా బీజేపీని కాదనలేము. ఇక్కడ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ దానికి ఎట్లా అడ్డుకట్ట వేయాలనేది మాత్రం అందరూ ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఉన్నది.